సర్దుబాటు చేసుకోమంటే ఇప్పుడు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేతులు ఏమీ లేదు. ఇప్పుడు షర్మిల గారు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పికప్ అయిందా? అంటే ఒకప్పటి కాంగ్రెస్ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందని అనిపిస్తోందా మీకేమన్నా? పునర్వైభవం అని కాదు, కానీ వాళ్ళ పార్టీ క్యాడర్ యాక్టివ్ అయింది. తర్వాత వాళ్ళ కార్యక్రమాలు కూడా యాక్టివ్గా జరుగుతూ ఉన్నాయి. రెండోది ఏమంటే ఆమె ఎక్కడ పోయినా సరే మీడియా ఇంపార్టెన్స్ కూడా ఉంటుంది. ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు కాంగ్రెస్ ఆ మేరకు అది ప్లస్గా కనపడుతుంది. ఇప్పుడు మరి వారు మేము అందరూ కూడా కలిసి ముఖ్యంగా ఈ బీజేపీ వ్యతిరేకంగా ఫైట్ చేయాలనే దాంట్లో కలిసిపోతూ ఉన్నాం. మాతో పాటు ఇంకా కొంతమంది కలుస్తూ ఉన్నారు. మరి అందరూ కలిసిన తర్వాత మరి ప్రజల ఆలోచనలు ఏమైనా మార్పు వస్తుందే? ఎందుకంటే ఈ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని అంగీకరించడం లే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అంగీకరించడం లే. మరి వీరు ఏ వైపు పోతారు అనే దానికి ఇప్పుడు మేమేమంటాం, నేను చాలా క్లియర్గా చెప్తాను, మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలనుకునే వాళ్ళు ఎవరు మాకు ఓటు వేయద్దండి. అంటే ఇప్పుడు షర్మిల గారు వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు కావటం, ఇప్పుడున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి స్వయాన చెల్లెలు కావటం, ఇప్పుడు సొంత అన్న మీదే ఆవిడ వ్యతిరేకంగా ఫైట్ చేయటం, ఇవన్నీ కూడా రేపొద్దున పొత్తులు వెళ్తున్నారు కాబట్టి మీ కూటమికి సపోర్ట్ కలిసి వచ్చే అంశాలు ఏమైనా ఉంటాయి? అవి ఇందులోనే ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో, కాంగ్రెస్ పార్టీ బలం పెరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసే వాళ్ళకి ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పా కదా, రాహుల్ గాంధీ పాదయాత్ర ఇప్పుడు ఇవాళ యూపీలో సమాజ్వాదీ పార్టీ కూడా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్గా. అదేవిధంగా మేము కమ్యూనిస్ట్ పార్టీలు చేసే ఉద్యమాలు కానీ మా పట్ల మా కార్యకర్తల బలం కానీ ఆటోమేటిక్గా కాంగ్రెస్ అందరూ కలిసి ప్రయాణం చేసినప్పుడు కాంగ్రెస్కి ఉపయోగపడుతుంది. ఇది పరస్పర సహకారంతో ప్రజల విశ్వాసాన్ని చూరగొంటే తప్పకుండా కొంత మార్పు వస్తుంది. మార్పు అయితే అనివార్యం. ఆ మార్పు అనేది డెఫినెట్ దాంట్లో వస్తుంది. కానీ ఎంత మార్పు ఉంది, వాళ్ళు మేము గెలిచేంత ఉందా అనేది ఇంకా ఈ టైంలో తెలుస్తుంది. చాలామంది మిత్రులు చెప్తున్నది ఏమంటే, మీరు ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఇది ఒక 6 నెలల ముందు నుంచి సాగింటే బాగుండేది అని కూడా. ఎగ్జాక్ట్లీ కదండి. అంటే 6 నెలల ముందు కాకపోతే ఒకటి, ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ కాంగ్రెస్ ఉనికిని చాటుకుంటుంది. మీరు అన్నట్టు మీడియా కవరేజ్ కావచ్చు, లేకపోతే జనాల్లోకి వెళ్ళటం కావచ్చు, పోరాటాలు చేయడం కావచ్చు, ఇది కాంగ్రెస్ పార్టీలో షర్మిల గారు రాకముందు లేదు, ఇంత యాక్టివ్గా లేదు కదా, లేదు. సో మీరు 6 నెలల ముందు మీరు వచ్చి కలవాలన్న ఆలోచన మీకు కూడా ఉండకపోవచ్చు. అప్పుడు షర్మిల వచ్చిన తర్వాత కదా యాక్టివ్ అయింది. షర్మిల వచ్చినాక కలవాలని మేము అనుకోలే. మేము యాక్చువల్గా అంతకుముందు కూడా ఉద్యమాల్లో కాంగ్రెస్ పార్టీని కలుపుకుంటూనే ఉన్నాం. ఈవెన్ రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, లేదా ఆ తర్వాత రుద్రరాజు గారు ఉన్నప్పుడు కానీ మేము ఎప్పుడు కాంగ్రెస్తో సత్సంబంధాలు ఉన్నాయి మాకు, ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో. కాబట్టి ఏమంటే ఇప్పుడు షర్మిల గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీ హుషారైంది. ఆమె పిసిసి పగ్గా చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 26 జిల్లాల్లో కూడా ఉన్న కార్యకర్తలు రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మీడియాలో ఇంపార్టెన్స్ పెరిగింది. తర్వాత ఆమె ఇస్తున్న ఉపన్యాసాల్లో కూడా క్లారిటీ ఉంటుంది. అంటే ఆమె ఎక్కడా కూడా తడబడకుండా తాను ఏదైతే ప్రజలకు చెప్పాలనుకున్నదో ఆ చెప్పాలనుకున్నది ఆమె చెప్పగలుగుతూ ఉంది. దట్ ఈజ్ ఆల్సో గుడ్ థింగ్. సార్, బేసిక్గా ఒకప్పుడు లెఫ్ట్ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో లెఫ్ట్ పార్టీలకు ఉన్న బలం ఏంటనేది అందరికీ కూడా తెలిసింది. అలాంటి సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, అసెంబ్లీలో పూర్తిగా ఉనికిని కోల్పోవటం అనేది ఎప్పుడు కూడా లేదు. కనీసం ఒక ఎమ్మెల్యే అయినా ఉండేవారు కదా. పొత్తులు వెళ్ళినప్పుడైతే చాలామంది ఎమ్మెల్యేలు ఉన్న సందర్భాలు కూడా చూసాం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అని అడిగితే, ఎందుకంటే ఇవాళ కమ్యూనిస్టులుగా ఒంటరిగా గెలిచే పరిస్థితి రాష్ట్రంలో లేదు. అదే దిస్ ఇస్ ఏ ఫ్యాక్ట్, దాన్ని అంగీకరించాలి. రెండోది, సహజంగా మా మిత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి మేము ఎన్నికల్లో పోటీ చేయాలి. తర్వాత గతంతో పోలిసి వాళ్ళ డబ్బు ప్రభావం విపరీతంగా పెరిగిపోయింది. తర్వాత మామూలు రిచ్ క్లాసు, లేదంటే బాగా రియల్ ఎస్టేట్లోనో ఇంకో దాంట్లోనో బాగా డబ్బు సంపాదించుకున్న వాళ్ళు అవతల అభ్యర్థులుగా దిగుతూ ఉన్నారు. ఏ పార్టీ అయినా తీసుకోండి. ఇంకా మొత్తము తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఒక 10 మంది కూడా ఉండరు డబ్బు లేని వాళ్ళు. ఒకవేళ 10 మంది ఉంటే ఆ 10 మందికి కూడా జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు వాళ్ళే డబ్బులు సర్దుబాటు చేస్తారు. కాబట్టి ఏమంటే డబ్బు ప్రభావం పెరగడము, మా పార్టీలు ఈ ఎన్నికల్లో చేసుకోలేకపోవడము, తర్వాత మేము ఎవరితో అయితే కలుస్తామో ఆ పార్టీకి కూడా బలం ఉంటే తప్ప ఇవాళ గెలవలేని పరిస్థితి. కాబట్టి ఈ ఫ్యాక్ట్ అనేది గుర్తించాల్సింది ఏమంటే, కమ్యూనిస్టుల బలం తగ్గింది అనేది వాస్తవమే. ఉద్యమాల పరంగా మేము యాజ్ యూజువల్గా చేసినప్పటికీ ఓట్ల విషయము, సీట్ల విషయం వచ్చేలోగా కొద్దిగా వెనుక పట్టిన వాస్తవమే. కానీ ఇది టెంపరీ, ఎప్పుడు ఇట్లే ఉంటుందని అనుకోవడానికి లేదు. సార్, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ.